హాయ్ ఈరోజు మనం ఒక ఇంట్రెస్టింగ్ సినిమా చూద్దాం. కానీ ఇది థియేటర్లో కాదు, మన కంపెనీ లాలో. మన సినిమా హీరో ఒక ఫారిన్ కంపెనీ, పేరు గ్లోబల్ టెక్ ఇంక్. వాళ్ళ లక్ష్యమేంటంటే ఇండియాలోకి వచ్చి బిజినెస్ చేసి ఫండ్స్ రైజ్ చేయాలి. అయితే ఈ జర్నీలో వాళ్ళు కంపెనీల చట్టం 2013 అనే ఒక పెద్ద అడ్వెంచర్ని దాటాలి. పదండి, ఈ లీగల్ థ్రిల్లర్లో వాళ్ళ కథని చూస్తూ మనకు కావాల్సిన కీ సెక్షన్స్ని ఈజీగా నేర్చేసుకుందాం. మన ఈ సినిమాకి 5 ముఖ్యమైన యాక్ట్స్ ఉన్నాయన్నమాట. ఫస్ట్, గ్లోబల్ టెక్ ఇండియాలో వేసే మొదటి అడుగు గురించి తెలుసుకుంటాం. తర్వాత ఇన్వెస్టర్లను ఇంప్రెస్ చేయడానికి వాళ్ళు రాసే ప్రాస్పెక్టస్ రూల్ బుక్ ఏంటో చూద్దాం. ఆ తర్వాత ఎక్స్పర్ట్స్ దగ్గర నుంచి గ్రీన్ సిగ్నల్ ఎలా తెచ్చుకోవాలో చూసి ఫైనల్గా ఆర్ఓసీ దగ్గర ఆ ఫైనల్ స్టాంప్ ఎలా వేయించుకుంటారో తెలుసుకుందాం. అండ్ లాస్ట్లో ఈ మొత్తం కథని ఎగ్జామ్స్ కోసం ఒకే ఒక్క నిమిషంలో రివైజ్ చేసేద్దాం. సరే, లైట్స్ కెమెరా యాక్షన్. మన కథ మొదలవుతోంది. గ్లోబల్ టెక్ ఇంక్ అనే ఒక పెద్ద ఫారిన్ కంపెనీ ఇండియా మార్కెట్ మీద కన్నేసింది. కానీ ఇండియాలోకి రావాలంటే ముందు ఒక లీగల్ డోర్ ఓపెన్ చేయాలి. ఆ డోర్ కీనే సెక్షన్ 386. ఇది ప్లేస్ ఆఫ్ బిజినెస్ అంటే ఏంటో మనకు వివరిస్తుంది. ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే, లాలో ప్లేస్ ఆఫ్ బిజినెస్ అనే పదానికి చాలా పెద్ద అర్థం ఉంది. అదేదో పెద్ద ఫ్యాక్టరీనో లేక పెద్ద ఆఫీసో ఉండాల్సిన అవసరం లేదు. జస్ట్ ఒక చిన్న షేర్ ట్రాన్స్ఫర్ లేదా రిజిస్ట్రేషన్ ఆఫీస్ ఉన్నా చాలు. దాన్ని కూడా ఇండియాలో వాళ్ల ఫస్ట్ ఫుట్ ప్రింట్గా, అంటే వాళ్ల వ్యాపార స్థలంగానే గుర్తిస్తారు. ఫర్ ఎగ్జాంపుల్, మన గ్లోబల్ టెక్ కంపెనీ ముంబైలో జస్ట్ ఒక చిన్న షేర్ రిజిస్ట్రేషన్ ఆఫీస్ ఓపెన్ చేసిందనుకుందాం. అంతే, లా ప్రకారం వాళ్లు ఇండియాలో అఫీషియల్గా ఒక ప్లేస్ ఆఫ్ బిజినెస్ని ఎస్టాబ్లిష్ చేసినట్టే. చూసారా ఈ డెఫినేషన్ ఎంత బ్రాడ్గా ఉందో? సరే, గ్లోబల్ టెక్ ఇండియాలో అడుగు అయితే పెట్టేసింది. మరి బిజినెస్ చేయాలంటే ఏం కావాలి? డబ్బు, ఫండ్స్. మరి ఇన్వెస్టర్స్ని అట్రాక్ట్ చేయాలంటే వాళ్లకొక సాలిడ్ ప్లాన్ చూపించాలి కదా. అదే ప్రాస్పెక్టస్. సెక్షన్ 387 అనేది ఈ ప్రాస్పెక్టస్ అనే స్క్రిప్ట్ రాయడానికి ఒక రూల్ బుక్ లాంటిది. అయితే ఈ ప్రాస్పెక్టస్కి 2 గోల్డెన్ రూల్స్ ఉన్నాయి. ఏంటవి? ఇది చాలా ఇంపార్టెంట్. ఎగ్జామ్లో పక్కగా అడిగే ఛాన్స్ ఉంది. సో జాగ్రత్తగా వినండి. ఆన్సర్ నెక్స్ట్ స్లైడ్లో ఉంది. ఆన్సర్ చాలా సింపుల్, నిజంగా చాలా సింపుల్. ప్రతి ప్రాస్పెక్టస్ మీద ఖచ్చితంగా డేట్ ఉండాలి, ఇంకా దానిమీద అఫీషియల్గా ఒక సైన్ ఉండాలి. ఇవే ఆ 2 గోల్డెన్ రూల్స్. వీటిని అస్సలు మర్చిపోవద్దు. మీ ఎగ్జామ్ చెక్లిస్ట్లో ఇవి టాప్లో ఉండాలి, ఓకేనా? ఆ డేటు, సైను అనేవి జస్ట్ టీజర్ లాంటివి. అసలు సినిమా ఇక్కడుంది. గ్లోబల్ టెక్ తన ప్రాస్పెక్టస్లో ఈ డీటెయిల్స్ అన్నీ పక్కాగా పెట్టాలి. కంపెనీ కాన్స్టిట్యూషన్ అంటే వాళ్ల ఎంఓఏ, ఏఓఏ, వాళ్ళు ఏ దేశ చట్టం కింద రిజిస్టర్ అయ్యారు, ఇండియాలో వాళ్ల మెయిన్ ఆఫీస్ అడ్రస్, కంపెనీ ఎప్పుడు ఎక్కడ పుట్టింది, అలాగే సెక్షన్ 26లో చెప్పిన కొన్ని ఇతర ముఖ్యమైన విషయాలు. ఇప్పుడొక ట్విస్ట్. ఇది ఎగ్జామ్ అలర్ట్. చాలా జాగ్రత్తగా నోట్ చేసుకోండి. ఒకవేళ కంపెనీ బిజినెస్ స్టార్ట్ చేసే రైట్ వచ్చినా 2 సంవత్సరాల తర్వాత ప్రాస్పెక్టస్ ఇష్యూ చేస్తే కొన్ని రూల్స్ నుండి వాళ్ళకి రిలాక్సేషన్ దొరుకుతుంది. ఇది సెక్షన్ 387లో ఉన్న ఒక చిన్న క్లాజ్, కానీ చాలా పవర్ఫుల్. చాలామంది స్టూడెంట్స్ ఈ పాయింట్ని మిస్ చేసి మార్క్స్ పోగొట్టుకుంటారు. సో దీన్ని గుర్తుంచుకోండి. మన గ్లోబల్ టెక్ జర్నీలో నెక్స్ట్ ఛాలెంజ్ ఏంటంటే, వాళ్లు తమ ప్రాస్పెక్టస్ని ఇంకా పవర్ఫుల్గా మార్చడానికి ఒక ఎక్స్పర్ట్ ఒపీనియన్ తీసుకున్నారు అనుకుందాం. ఉదాహరణకి ఒక ఇంజనీర్ రిపోర్ట్. ఇప్పుడు వాళ్ళు సెక్షన్ 388 అనే ఒక గేట్ని దాటాలి. దీన్నే మనం ఎక్స్పర్ట్ గ్రీన్ సిగ్నల్ అని పిలుద్దాం. ఈ గ్రీన్ సిగ్నల్ రావాలంటే 3 కండిషన్స్ ఉన్నాయి. 1, ఆ ఎక్స్పర్ట్ రాతపూర్వకంగా ఓకే చెప్పాలి. 2, ప్రాస్పెక్టస్ రిజిస్ట్రేషన్ అయ్యే లోపు అయ్యో నేను చెప్పింది వెనక్కి తీసుకుంటున్నా అని అనకూడదు. 3, ఆ ఎక్స్పర్ట్ ఓకే చెప్పాడని ఒక స్టేట్మెంట్ ప్రాస్పెక్టస్లో క్లియర్గా రాయాలి. ఈ మూడింట్లో ఏ ఒక్కటి మిస్ అయినా ప్రాస్పెక్టస్ చెల్లదు. ఓకే, ఇప్పుడుదాకా అన్నీ సవ్యంగానే జరిగాయి. ఇప్పుడు మనం క్లైమాక్స్కొచ్చేశాం. ఫైనల్ బాస్ ఫైట్. అదే రిజిస్ట్రార్ ఆఫ్ కంపెనీస్ అంటే ఆర్ఓసీ దగ్గర ప్రాస్పెక్టస్ని రిజిస్టర్ చేయించటం. సెక్షన్ 389 చాలా స్ట్రిక్ట్ గురు. ఆర్ఓసీ స్టాంప్ లేకుండా ప్రాస్పెక్టస్ కాపీని బయటికి కూడా తీయకూడదు అంటుంది. పబ్లిక్కి ఇష్యూ చేయడం, సర్క్యులేట్ చేయడం అస్సలు కుదరదు. ఇదెలాగంటే మన పాస్పోర్ట్ మీద వీసా స్టాంప్ లేకపోతే ఎలాగో ఇది కూడా అంతే. ఆ స్టాంప్ లేకుండా ప్రాస్పెక్టస్ని జారీ చెయ్యలేరు. మరి ఈ ఫైనల్ బాస్ని ఇంప్రెస్ చెయ్యాలంటే మన హీరో ఏ డాక్యుమెంట్స్ తీసుకెళ్లాలి? ఇది ప్రాక్టికల్గా ఎగ్జామ్స్కి కూడా చాలా ఇంపార్టెంట్. ఈ లిస్ట్ని గుర్తుపెట్టుకోవడానికి ఒక సూపర్ ట్రిక్ కూడా ఉంది. కంపెనీ రూల్స్ ప్రకారం ఈ డాక్యుమెంట్స్ కావాలి. వీటిని గుర్తుపెట్టుకోవడానికి మన దగ్గర ఒక మ్యాజిక్ వర్డ్ ఉంది. అదే
మ్యాక్ అప్. ఏంటది? సి అంటే ఎక్స్పర్ట్ కన్సెంట్, ఎం అంటే ఎండి లేదా మేనేజర్ కాంట్రాక్ట్, ఏ అంటే ఎనీ అదర్ మటీరియల్ కాంట్రాక్ట్స్ అంటే గత 2 ఏళ్లలో చేసుకున్న ఇతర ముఖ్యమైన కాంట్రాక్ట్లు, యు అంటే అండర్ రైటింగ్ అగ్రిమెంట్, అండ్ ఫైనల్గా పి ఫర్ పవర్ ఆఫ్ అటార్నీ. సి మ్యాక్ అప్. సింపుల్ కదా, ఇక మర్చిపోరు. అంతే, మన సినిమా అయిపోయింది. గ్లోబల్ టెక్ సక్సెస్ఫుల్గా వాళ్ళ ప్రాసెస్ పూర్తి చేసింది. ఇప్పుడు మనం ఈ మొత్తం కథని ఒకే ఒక్క నిమిషంలో రివైజ్ చేసుకుందాం. ఎగ్జామ్ హాల్లో ఇది మీకు బాగా హెల్ప్ అవుతుంది. రెడీ? ర్యాపిడ్ ఫైర్. సెక్షన్ 386 ప్లేస్ ఆఫ్ బిజినెస్, చాలా బ్రాడ్ మీనింగ్. సెక్షన్ 387 గోల్డెన్ రూల్స్, డేట్ అండ్ సైన్, మర్చిపోవద్దు. సెక్షన్ 388 ఎక్స్పర్ట్ గ్రీన్ సిగ్నల్, రాతపూర్వకంగా ఉండాలి, వెనక్కి తీసుకోకూడదు. సెక్షన్ 389 ఫైనల్ స్టాంప్, ఆర్ఓసి రిజిస్ట్రేషన్ లేకపోతే నో ఇష్యూ, అంతే. చివరిగా ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి. ఎగ్జామ్లో కన్ఫ్యూజ్ అయినప్పుడు ఆ మ్యాజిక్ పదం గుర్తు తెచ్చుకోండి. ఏంటది? CMACUP. ఆర్ఓసికి ఇవ్వాల్సిన ఆ 5 కీలక పత్రాలు. ఈ ఒక్క పదం మీకు మంచి మార్కులు తెచ్చిపెడుతుంది. సరే, మన గ్లోబల్ టెక్ కథని గుర్తుంచుకోండి. ఈ సెక్షన్లు మీకు ఎప్పటికీ గుర్తుండిపోతాయి.